హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈరోజు వీడియోలో ఎగ్ జున్ను కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ని తీసుకుని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్ మిక్స్చర్ని నేను ఓవెన్లో కుక్ చేస్తున్నాను. అలా కాకుండా కుక్కర్లోనూ కుక్ చేసుకోవచ్చు, లేకపోతే విడిగా ఒక గిన్నెలో వాటర్ పోసి ఈ ఎగ్ మిక్స్చర్ని ఒక స్టీల్ గిన్నెలో పోసి అప్పుడు ఆ వాటర్లో ఉంచి కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం, పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్లో కాకుండా దీన్ని కుక్కర్లో కూడా పెట్టచ్చు. అది మీకు పైన చిన్న క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా కుక్కర్లో పెట్టి విజిల్ లేకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం నేను 2 ఆనియన్స్, 1 బిగ్ టొమాటో, కొద్దిగా కర్రీ లీవ్స్, కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి అప్పుడు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు టమాటో యాడ్ చేశాను. టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటో సాఫ్ట్ అయిన తర్వాత మిగతా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పసుపు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకున్నాను. 2 టీ స్పూన్స్ కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేయకపోయినా బాగానే ఉంటుంది. యాడ్ చేస్తే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందని చెప్పి యాడ్ చేశాను. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మన ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.